शरणं नास्ति शरणं नास्ति स्वामी ఎవరైతే ఈ లడ్డూ ప్రసాదాన్ని కుటిల బుద్ధితో అపవిత్రం చేసినారో వారిని వారి బుద్ధిని శిక్షించండి ఏ వ్యక్తిని శిక్షించకండి వాళ్ళ మనస్సులో ఇటువంటి చెడు భావాలు రాకుండా వారి మనస్సును శుద్ధి చేయండి సమస్త లోకాలను మీరు చల్లగా కాపాడాలి అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం దాసోయం మత్వా క్షమస్వ జనార్దన క్షమస్వ శ్రీనివాస ఏడుకొండలవాడ వేడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఈరోజు గజ్వేల్ పట్టణంలో స్థానిక హిందువులందరూ పరమాత్మకు జరిగినటువంటి ఒక దుశ్చర్య, కలియుగ దైవము వెంకటాద్రి, అది గొప్పైనటువంటి స్థానం, అది పరమ పవిత్ర స్థానం. భగవంతుడు మానవ రూపంలో నడయారినటువంటి స్థలము తిరుమల. ఆ తిరుమల పైన అత్యంత పరమ పవిత్రమైనటువంటిది ప్రసాదం. స్వామివారి కంటే స్వామివారి ప్రసాదం చాలా గొప్పనటువంటిది. అందున 1729వ సంవత్సరంలో ఈ లడ్డు ప్రసాదానికి తయారీకి నాంది అయింది. అప్పటి నుండి తిరుపతి లడ్డు అంటే ఒక ప్రత్యేకత. ప్రపంచవ్యాప్తంగా తిరుపతి లడ్డుకు ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. అటువంటి లడ్డూలో వేయకూడనటువంటి పదార్థాలు, ఎందుకంటే నోటి నుంచి ఆ మాటలు చెప్పాలంటేనే బాధేస్తుంది. అటువంటి పదార్థాలను చేర్చి దాని ద్వారా హిందువుల మనోభావాలే కాకుండా పరమ పవిత్రమైనటువంటి స్థానాన్ని, పదార్థాన్ని కలుషితం చేసినారు. కాబట్టి వాళ్ళను ఎవరైతే ఈ చర్యలకు చేసినారో వాళ్ళను కఠినంగా శిక్షించాలి, వాళ్ళ బుద్ధిని మార్చాలి. వాళ్ళను ఇక్కడే కాకుండా ఈ హిందూ దేవాలయాల్లో ఎవ్వరు కూడా అన్యమతస్తులను అధికారులుగా ఉంచకుండా ఉండాలని ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఆ మతం మీద, ఆ సిద్ధాంతాల మీద గౌరవం లేని వ్యక్తులు ఇటువంటి చర్యలు చేస్తారు. కాబట్టి వాళ్ళని తొలగించాలి. ఖచ్చితంగా హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసిన వాళ్ళను కఠినంగా శిక్షించాలి. భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా చూడాలని, ఆ బాధ్యతను ఆ అధికారులకు పరమాత్మ వసంగాలని ఒక్కసారి పరమాత్మను ప్రార్థన చేస్తూ ఇటువంటి పునరావృతం జరగకుండా ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామిని మనందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. ఏడుకొండలమాడ వెంకటరమణ గోవింద. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు ప్రసాదంలో కొందరు కావాలని హిందూ మనోభావాలు దెబ్బతీయాలనే ఉద్దేశపూర్వకంగా ఎవరైతే చేసిరో
వారందరినీ శిక్షించాలని మా హిందువుల తరపున మేము కోరుతున్నాం. ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలనుకుంటే ఒకటే దీనికి మార్గం, మన సనాతన బోర్డు సెంట్రల్లో స్టేట్లో సనాతన బోర్డు ఏర్పాటు చేసి దాని ద్వారా ధార్మిక కార్యక్రమాలు గుళ్ళు దానికి సంబంధించిన కార్యాచరణ జరగాలని మేమందరం హిందువుల తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. ఆపదల మొక్కలవాడ ఆపద్బాంధవుడా గోవింద. వెంకటాద్రి సంస్థానం. వెంకటాద్రికి ఉన్నటువంటి పేరు సమానమైనటువంటిది ప్రపంచంలో ఇంకా ఎక్కడ లేదు. బ్రహ్మాండే నాస్తి కించన, బ్రహ్మాండాలన్నీ కూడా వెతికినా కానీ లేదు అని అర్థము. వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. వెంకటేశ్వర స్వామి వారికి మించిన దైవము లేదని మన కలియుగంలో శాస్త్రాలు ప్రమాణాలు ఇవన్నీ కూడా మనకు తెలియపరుస్తున్నాయి. అటువంటి పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో విశేషమైనటువంటి లడ్డు ప్రసాదం ఆనాటి 1730 సంవత్సరంలో లడ్డు ప్రసాదాన్ని ఆ రోజు ఉన్నటువంటి రాజులు దాన్ని మహాప్రసాదంగా ఆ ప్రసాదాన్ని తింటూనే ప్రపంచంలో ఎక్కడ ఏ ప్రసాదం తినగినటువంటి సువాసన రానటువంటి ప్రసాదాన్ని తయారు చేసినారు. కానీ వారు ఎన్నడూ కూడా స్వామివారిని తాకడం కానీ ముట్టుకోవడం కానీ ఆ సమయంలో వారు చేయలేదు. ఆనాడు లడ్డు బూంది మాత్రమే ఇచ్చేవారు, దానితోడుగా వడ ఇచ్చేవారు. దీనికి విశేషంగా నెయ్యిని ఇచ్చి లడ్డు ప్రసాదాన్ని విశేషంగా అన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి ఆ ప్రసాదంలో ఈరోజు ఇలా జరగడానికి అన్య మతస్థులు అందులో వేయవలసిన పదార్థాలన్నీ కూడా చెడు పదార్థాలు వేసి స్వామివారికి నివేదన చేసి గత 4-5 సంవత్సరాలుగా మనకు తెలియకుండానే లడ్డు ప్రసాదాన్ని మనము భుజించడం జరిగింది. ఇప్పుడు ఆ స్వామివారు మన హైందవ సోదరుల కనువిప్పు చేసినాడు. ఓ హిందువు మేలుకోండి, సనాతన ధర్మాన్ని మీరు కాపాడుండి అని మనకు మేలుకొల్పు చేసినాడు. తన వంతుగా మొన్నటికి మొన్న వరద ప్రమాదాలు మనం కళ్ళ ముందులో చూసినాము. వారికి ఉన్నటువంటి ఆ ప్రభుత్వాలు కూడా వాళ్లకు తెలియకుండానే ఆ ప్రభుత్వం కూడా ఓడిపోవడము ఇటువంటి కూడా అనుభవం చేసినాము. వాళ్లకు చిన్నగా సభ చూపించినాడు ఆ వెంకటేశ్వర స్వామివారు. ఇంకా విపత్తులు ఏం జరుగుతాయో ఇటువంటి చేసిన వారికి ఎంత శిక్ష వేస్తాడో ఆ భగవంతునికే తెలుసు. స్వామివారిని మేము ఒక్కడే కోరుకుంటున్నాము, స్వామి అన్యదా శరణం నాస్తి తమేవ శరణం మమ, మాకే తప్పు తెలియదు స్వామి, తప్పు చేసినటువంటి బుద్ధిని మార్చమని మేము ఆ స్వామివారిని వేడుకుంటున్నాము. అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రమే కాదు, తెలంగాణ రాష్ట్రమే కాదు, అన్ని దేవాలయాల్లో ఉన్నటువంటి ఏ దేవాలయం పనిచేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ సనాతన ధర్మ గురించి తెలిసిన వాడు మాత్రమే దేవాలయాల్లో ఉంటేనే ఇటువంటి జరిగానే మా అభిప్రాయం, మా హిందూ సోదరుల అభిప్రాయం. అటువంటి దేవాలయాలలో అన్య మతస్థులు ఉన్నట్టయితే ఇటువంటి ప్రమాదాలు ఇంకా అధికంగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని మేము గట్టిగా ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా మేము ప్రశ్న చేస్తూ జవాబు చెప్పాలని మేము వేడుకుంటున్నాము. కోట్లాది హిందూ సోదరుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇవాళ ప్రసాదాన్ని ఇలా తయారు చేయడము అది ఎంతవరకు సమంజసమో భగవంతుడి వారికి తగిన బుద్ధి చెప్పాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఒక్కసారి మనం ఆ వెంకటేశ్వర స్వామి వారిని వేడుకుందాము. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. భగవంతుల అటువంటి దుష్ట చరిత్రమైనటువంటి బుద్ధిని తొలగించి మంచి బుద్ధిని ప్రసాదించు స్వామి అని వేడుకుందాము. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద.